మే 1న రాబోతున్న సినిమాల్లో గాయపడ్డ సింహం ఒకటి. తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందించిన ఈ చిత్రంలో జేడి ప్రధాన పాత్రధారి. శ్రీనివాస్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శ్రీ విష్ణు పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ విష్ణు రాకతో ఈ సినిమాకు మరింత బలం వచ్చింది. అంతేకాదు, ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయట. అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన రిఫరెన్స్లు ఈ సినిమాలో కొన్ని కనిపిస్తాయని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్, చరణ్, ప్రభాస్ని రిలేట్ చేసుకునే కొన్ని సీన్లు, డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయట. మరి ఈ హీరోల్ని ఏ లెవెల్లో వాడారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అన్నిటికంటే ముఖ్యంగా దొంగ సినిమాలోని గోలీమార్ పాటని ఈ సినిమా కోసం రీమేక్స్ చేశారు. ఈ పాట వాడిన సందర్భం, వాడిన విధానం పర్ఫెక్ట్ గా కుదిరాయని తెలుస్తోంది. ఈ పాట కోసం నిర్మాతలు భారీ మొత్తం ఖర్చు పెట్టినట్లు కూడా సమాచారం. రీమిక్స్ చేసినప్పుడు ఆడియో సంస్థకు కొంత మొత్తం చెల్లించాలి, లేదంటే అనుమతులు దొరకవు. అందుకుగాను నిర్మాతలు బాగానే వెచ్చించారని కూడా సమాచారం. దర్శకుడు, హీరో జేడి చక్రవర్తి వీళ్ళంతా చిరుకి అభిమానులే కాబట్టి చిరు పాటను వాడుకున్నారు. మరి ఈ పాట ఏ మేరకు పేలిందో తెలియాలంటే మే 1 వరకు ఆగాల్సిందే.